ఎస్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆల్రెడీ నైజాం ఏరియాలో ఏపీలో కానీ ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ అనేవి ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ షోలకు సంబంధించిన బుకింగ్ అనేది ఇప్పటికే 90% కంప్లీట్ అయిపోయింది. 1:00 షోస్ 4:00 షోస్ను చూసేందుకు కూడా ఎక్కువగా అందరూ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని చెప్పేసి సినిమాను ఆసక్తి కనపరుస్తున్న వారి సంఖ్య ఫస్ట్ నుంచి కూడా ముందు ఎక్కువ నుంచి ఉంది కాబట్టి సో దానికి తగ్గట్టుగానే బుకింగ్ ఓపెన్ చేయంగానే ఈ ఎర్లీ మార్నింగ్ షోకి ఎక్కువగా ఈ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఆడియన్స్ నుంచి రావడం జరిగింది. అయితే స్టిల్ ఎప్పటికీ కూడా వన్ బై వన్ అంటే కొన్ని థియేటర్లు ఏవైతే ఫిల్ అయిపోయిన తర్వాత 1 by 1 వీటికి సంబంధించిన ఫర్దర్గా ఉన్న థియేటర్లకు సంబంధించిన బుకింగ్ అనేది నిదానంగా బుక్ మై షోలో చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఓపెన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక టార్గెట్ అనేది ఫిక్స్ అవుతూ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 132 కోట్ల వరకు అయింది. నైజాం ఏరియాలో ప్రముఖంగా 41 కోట్లకు పైగా ఈ బిజినెస్ను థియేటికల్ బిజినెస్ను దిల్ రాజు దక్కించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఈ డిస్ట్రిబ్యూటర్గా దీనికి సంబంధించిన ఒక స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు టికెట్ ప్రైస్ హైకు ముందే అప్లై చేయడం, దానికి సంబంధించి 2 days ముందే ఈ బుకింగ్ కంటే ముందే దీనికి సంబంధించిన జీవో అనేది రావడం, వెంటనే బుకింగ్స్ ఓపెన్ చేయటం అంతా కూడా యాజ్ పర్ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. ఇక ఒకసారి మనం బుక్ మై షోని పరిశీలిద్దాం. బుక్ మై షోని పరిశీలిస్తే ముందు నుంచి కూడా ఈ ఇంట్రెస్ట్ చూసారా, ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రముఖంగా మనం ఈ సినిమా విషయంలో ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. ఇప్పటికే 4 million ఇంట్రెస్ట్ అనేది ఈ ముందు నుంచి బుక్ మై షో ఓపెన్ టికెట్ కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ బుకింగ్ ఓపెన్ చేయక ముందు నుంచి కూడా ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. ప్రధానంగా నిన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ తొలుత మల్టీప్లెక్స్ల పరంగా చూసుకుంటే కనుక బుకింగ్ ఓపెన్ చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఎర్లీ మార్నింగ్ షోలన్నీ మ్యాక్సిమం మనకి ప్రసాద్లో చూసుకుంటే ఇక్కడ ఒక రికార్డు నిన్నటి వరకు కూడా గత ఏడాది RRR సినిమా వచ్చినప్పుడు 33 అత్యధిక షోలు అనేవి ప్రసాద్లో వేయడం జరిగింది. ఆ స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు అనేవి. సో ఇప్పుడు ఆ రికార్డును ఎవరో సాధ్యం కాని రీతిలో అధిగమించి 41 షోలు తొలి రోజు ఈ ప్రసాద్ స్క్రీన్స్లో ఏదైతే 7 screens ఉంటాయి ఆ 7 screensకు సంబంధించి అన్ని షోలను మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ షోలన్నీ కూడా దీనికే కేటాయించడం జరిగింది గుంటూరు కారం. అయితే అదే డేట్ను విడుదలవుతున్న హనుమాన్కి కొన్ని షోలను ఒక 7:00 షోస్ను కొంతమేర ప్రకటించడం జరిగింది, కొన్నిటిని కేటాయించడం జరిగింది. మిగతా అన్ని షోలు కూడా 1 to 4 మొత్తం అన్నీ కూడా గుంటూరు కారం. ఆ రకంగా చూసుకుంటే కనుక 41 షోలతో ఎవరికో సాధ్యంగాని రికార్డ్ అనేది గుంటూరు కారం ఈ RRR సినిమాను రికార్డును షోల పరంగా బ్రేక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ షోస్ అన్నీ ఇప్పటికే ఫిల్ అవ్వడం జరిగింది. అన్ని స్క్రీన్లకు సంబంధించి 7:00 షో అనేది కొద్దిమేర ఖాళీ ఉండటం జరిగింది. అది కూడా ఫాస్ట్ ఫిల్లింగ్. టికెట్ రేట్ మనం చూస్తూ ఉన్నాం, ₹100 మల్టీప్లెక్స్లో పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ఈ 7:00 షో అనేది ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతూ ఉంది. చివరికి కింద ఉన్న ఒక 2-3 లైన్లు మిగతా అన్నీ కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత 7:30 షోకి కూడా ఇదే తరహా ఫాస్ట్ ఫిల్లింగ్ సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ని పైనన్నీ కూడా షీట్లన్నీ కంప్లీట్ అయిపోతాం. కింద వరకు ఉన్న ఇక మిగతా షోలు మార్నింగ్ షోలు అయిపోయిన తర్వాత ఈ టాక్ను బట్టి ఈ మిగతా సంబంధించిన ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతూనే ఉన్నాయి, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఇక ఏవైతే కొన్ని సింగిల్ స్క్రీన్లు కొన్ని ఏరియాల్లో ఉన్నాయి, అవుట్స్కట్స్లో ఉన్న ఏరియాలకు సంబంధించి ఇప్పుడే తాజాగా ఇది బుకింగ్ ఓపెన్ చేశారు. ఇవి కూడా నిదానంగా అవుతున్న పరిస్థితి. కొన్ని సెలెక్టెడ్ సీన్స్ ఇప్పటికే ఫస్ట్ క్లాస్ అనేవి కంప్లీట్, సెకండ్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇంకొస్త నిదానంగా ఇప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి వీటికి సంబంధించిన కూడా ఇక ఈ కొన్ని ఏరియాలకు సంబంధించిన ఎర్లీ మార్నింగ్ షోలను కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోవడం మనం చూడొచ్చు. గచ్చిబౌలిలో AMB మాల్ ఇది ప్రత్యేకంగా ఇక్కడ మహేష్ బాబు థియేటర్ కాబట్టి ఇక్కడ సెలబ్రిటీల మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా చూడాలి అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ అన్ని షోలకు సంబంధించి అన్నీ కూడా కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక వేరే ఆరాధన థియేటర్ అని అలాగే ఏషియన్ మల్టీప్లెక్స్ కోంపల్లి అని ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్న పరిస్థితి. అన్ని స్క్రీన్లకు సంబంధించి ఎర్లీ మార్నింగ్ షోలన్నీ కూడా మ్యాక్సిమం 96 థియేటర్స్ సింగిల్ స్క్రీన్లు ఉంటే కనుక అందులో 90 థియేటర్స్ గుంటూరు కారంకి ఇచ్చారని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగానే ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇక అన్ని సింగిల్ స్క్రీన్లకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక టికెట్ ప్రైస్ ఎక్కువ అయింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా ఇంత టికెట్ ప్రైస్ పెట్టడం వల్ల ఏంటి ఆడియన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారని చెప్పి కొంత విమర్శలు వస్తున్నప్పటికీ కూడా పర్టికులర్గా ఈ సినిమా విషయంలో వాటన్నిటిని పక్కన పెట్టి అభిమానులు
రూ. 413 కాదు 500 అయినా సరే మేము పెట్టి ఈ సినిమాను చూసేందుకు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాం. విత్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ షోలకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మహేష్ బాబుకున్న క్రేజ్ అలాంటిది. ఒక ఫ్యామిలీ ఉందే కనుక ఒక ఫ్యామిలీ అంతా కూడా మహేష్ బాబు అమ్మాయిలు ఉంటారు. ఫ్యామిలీలో రకరకాలు, ఒకళ్ళకి ఎన్టీఆర్ ఇష్టం ఉండొచ్చు, ఒకళ్ళకి బన్నీ ఇష్టం ఉండొచ్చు, కానీ మహేష్ బాబు విషయానికి వచ్చేస్తే ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క సపోర్ట్ అనేది విపరీతంగా ఉంటుంది. సో అదంతా కూడా ఇక్కడ మనకి టికెట్ ఈ బుకింగ్ల విషయంలో ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మనం మొత్తం రోల్ చేస్తుంటే కంప్లీట్గా అన్ని థియేటర్లు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే గ్రీన్గా ఉన్నాయో ఇప్పుడు తాజాగా ఈ ఓపెన్ చేసిన థియేటర్లన్నీ నిన్నటి నుంచి మార్నింగ్ నుంచి కూడా 1 by 1 బుక్ మై షో కౌంటర్ అనేది నిదానంగా ఓపెన్ అవటం, వీటికి సంబంధించిన బుకింగ్ అనేది ఓపెన్ అవటం. సో 1 by 1 ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి. పర్టికులర్గా మల్టీప్లెక్స్లో అయితే అసలు టికెట్లు దొరకని పరిస్థితి. ఇక మరొక విషయం ఏంటంటే మహేష్ బాబు అడ్డా అంటూ ఉంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సుదర్శన్ థియేటరు, అక్కడ చూడాలి నేరుగా మహేష్ బాబు అడ్డాగా పిలిచే ఆ అడ్డాలో సినిమా చూడాలి, ఎర్లీ మార్నింగ్ షోలతో పాటు బెనిఫిట్ షో చూడాలి అని చెప్పేసి మహేష్ అభిమానులందరూ కూడా తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ దాన్ని మహేష్ అభిమానులే ఆ షోను వేసుకుంటూ ఉన్న క్రమంలో అక్కడ టికెట్ ప్రైస్ అనేది 2500 నుంచి 3000 ఈ రేటు కూడా పెట్టుకునేందుకు కూడా చాలామంది ఉన్నారు. నిజానికి మల్టీప్లెక్స్లో కానీ ఇతర థియేటర్లో కానీ ఎర్లీ మార్నింగ్ షోలు అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ఎందుకో చాలామంది కల్ట్ అభిమానులు ఎవరైతే ఉంటారో డైహార్డ్ మహేష్ ఫ్యాన్స్ అంటారు కదా, వాళ్ళందరూ కూడా మహేష్ బాబు అడ్డాగా పిలిచే సుదర్శన్ థియేటర్లోనే ఈ సినిమాని ఎంజాయ్ చేయాలని చెప్పేసి తీవ్రంగా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. టికెట్ ప్రైస్ ఎంతైనా సరే పెట్టుకునేందుకు సిద్ధం అయినా ఈ డిమాండ్ నేపథ్యంలో టికెట్ ప్రైస్ అనేది అక్కడ పెరిగిపోతూ ఉంది. ఎంత ఎక్కువైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నప్పటికీ కూడా ఎంత పెట్టినప్పటికీ కూడా దొరకని పరిస్థితి. కొన్ని ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికే కొన్ని టికెట్లను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదొక సెలబ్రేషన్. నిజానికి 14వ తారీఖు సంక్రాంతి పండుగ వస్తుందంటే 2 రోజులు ముందుగానే మహేష్ అభిమానులు ఈ సంక్రాంతి పండుగను థియేటర్ల వద్ద తీసుకొచ్చారనే రీతిలో ఈ రిలీజ్ అంతా కనిపించబోతుంది. సో ఒక సెలబ్రేషన్ లాగా, ఎందుకంటే మహేష్ మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తూ ఉన్నారు. అది ఈ సంవత్సరం మొదలవబోతుంది వేసవిలో. అది కంప్లీట్ అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మినిమం 2 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. మ్యాక్సిమం రాజమౌళి చేతిలో ఎన్నేళ్ళైనా పట్టే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ స్క్రీన్ మీద మళ్ళీ మహేష్ని చూడాలి అంటే టైం పడుతుంది. కాబట్టి సో ఈ సినిమాతో ఒక సెలబ్రేషన్ లాగా ఆయన తెర మీద చూద్దాము అని చెప్పేసి అభిమానులందరూ కూడా ఫిక్స్ అయిపోతాం. సినిమా సరే ఎలా ఉంది, సినిమా టాక్ ఏంటి అని తెలిసేలోపే ఒక సెలబ్రేషన్ అనేది థియేటర్ల వద్ద కనిపించనుంది. కంప్లీట్గా ఈ అర్ధరాత్రి నుంచి కూడా సంక్రాంతి పండుగ అనేది గుంటూరు గారం థియేటర్ల వద్ద ప్రముఖంగా కనిపించనుంది. బుకింగ్ పరంగా మనం అంతా కూడా ఇంట్రెస్ట్గా చూపించవచ్చు. ఇక కొన్ని ఎర్లీ మార్నింగ్ షోలన్నీ కూడా ఈ సినిమాకి కంప్లీట్ అయిన తర్వాత 7 o'clock షోస్ కొంతమేర అదే రోజు రిలీజ్ అవుతుంది, అదే డేట్ రేపు రిలీజ్ అవుతున్న హనుమాన్ సినిమాకు కూడా కొంతమేర ఇవ్వటం జరిగింది. ఇక ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 132 కోట్లు అని చెప్పేసి ఈ 132 కోట్లను ఒక బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా 200 కోట్ల టార్గెట్గా 2 వారాల్లోనే రిలీజ్ చేయాల్సింది. ఇవన్నీ కూడా వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కనీసం 200 కోట్ల గ్రాసు వస్తే తప్ప ఈ బ్రేక్ ఈవెన్ అనేది సాధ్యం కాదు. అది కూడా ఇప్పుడు ఈ సినిమాకున్న క్రేజ్ కానీ ఖచ్చితంగా ఈ క్రేజ్కి తగ్గ టాక్ ఏమాత్రం బాగుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ టాక్ వచ్చినా సరే రిపీటెడ్గా ఈ సినిమాని చూసే అవకాశం ఉంది. పండక్కి మిగతా సినిమాలు ఎన్నోప్పటికీ కూడా ఒక కమాండింగ్ పొజిషన్లో అదంతా కూడా థియేటర్ల వద్ద కానీ బుకింగ్ వద్ద కానీ క్రేజ్ విషయంలో కానీ అంతా కూడా మహేష్కి చాలా ఫేవర్గా 99% ఈ సినిమాకి చాలా ఫేవర్గా ఉంది. కాబట్టి ఆ 1% టాక్ కూడా ఈ సినిమాకు పాజిటివ్గా వస్తే కనుక 100% ఈ సినిమాకి 200% కలెక్షన్లను వసూలు చేసే అవకాశం చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం 2 వారాల్లోనే ఈ సినిమా ఈ 200 కోట్ల ఈ గ్రాస్ను సాధించి ఈ బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఎందుకంటే మిగతా సినిమాలు కూడా టాక్ కంటెంట్ బాగుంటాయి కనుక అన్నిటిని ఆడియన్స్ తర్వాత లాంగ్ రన్ ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం ఈ క్రేజ్ అనేది ఈ 2 వీక్స్ పనిచేసి మహేష్ సినిమాకు ఆ 200 కోట్ల టార్గెట్ గ్రాస్ను చేసుకుని కూడా 2 వారాల్లో ఈ బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన పరిస్థితి. ఇక కంప్లీట్గా ఈ సంక్రాంతికి ఈ అర్ధరాత్రి నుంచే జనవరి 11 అర్ధరాత్రి నుంచే కూడా ఈ సినిమాల హడావిడి అనేది మొదలవబోతుంది. ఈ సినిమాకు ఉన్నంత హడావిడి వేరే సినిమాలకు ఉండకపోయినప్పటికీ కూడా ఒక సినిమా సంక్రాంతి ప్రతిసారి మనకు తెలుగు వారికి చూసుకుంటే కనుక గత కొన్ని సంవత్సరాల వరకు కూడా సంక్రాంతి అంటే సంక్రాంతిలాగా ఉండేది. కానీ ఎప్పుడైతే సినిమాల విడుదలలు అనేవి ఎక్కువగా వస్తూ ఉండటం, పెద్ద హీరోలు అందరూ కూడా ఈ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు కూడా వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించడం, దీన్ని టార్గెట్ చేసుకుని కూడా ప్రత్యేకంగా సినిమాల సబ్జెక్టులు కూడా వాటన్నిటిని కూడా మేకర్స్ ప్లాన్ చేసుకుని మరి రిలీజ్ చేస్తుండటం అనేది పర్టికులర్గా మన తెలుగు సినిమాల విషయంలోనే జరుగుతుంది. కాబట్టి సో ఆ ప్రకారం గుంటూరు కారం కానీ మిగతా సినిమాలన్నీ కూడా సంక్రాంతి పండుగ ఫ్లేవర్ను కూడా వాడుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సో చూద్దాం
మహేష్కున్న ఈ అడ్వాంటేజ్ను ఆయన ఏ విధంగా ఈ సినిమాని వాడుకుని ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసింది, షోల పరంగా కానీ యుఎస్లో చూసుకున్నా ఇటు లోకల్గా చూసుకున్నా సరే ఇప్పటికే RRR సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను కూడా అంటే ప్రదర్శనల విషయంలో బ్రేక్ చేయడం జరిగింది. రేపొద్దున వసూళ్ల విషయంలో కూడా రీజనల్గా ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని చెప్పి ఒక కాన్ఫిడెన్స్తో ట్రేడ్ వర్గాలందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాబట్టి అది ఏ రేంజ్లో అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. చూద్దాం మరో కొన్ని గంటల్లోనే గుంటూరు కారంతో మహేష్ విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందనేది మనం చూడాలి.